గరుడ పురాణం ప్రకారం పొరపాటున కూడా చనిపోయిన వారికి చెందిన ఈ 4 వస్తువుల్ని ఉపయోగించకండి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి ఆత్మశక్తి కొంతకాలం వారి వస్తువుల్లోనే ఉంటుంది. అందుకే వారి గడియారం, దుస్తులు, చెప్పులు, ఆభరణాలు వంటివి మనం వాడితే ఇంట్లో గొడవలు, డబ్బు నష్టం, అనారోగ్యం, మానసిక టెన్షన్స్ వంటి సమస్యలు వస్తాయని చెప్పబడింది. గడియారం వారి సమయ శక్తిని, దుస్తులు వారి అనారోగ్యం, దుఃఖాన్ని, చెప్పులు వారి నెగిటివ్ ప్రయాణ శక్తిని, ఆభరణాలు వారి ఆత్మ అనుసంధానాన్ని మనకు తీసుకువస్తాయని గ్రంథం చెబుతుంది. అందుకే 13వ రోజు లేదా శ్రాద్ధం తర్వాత ఈ వస్తువుల్ని పేదలకి లేదా దేవాలయానికి దానం చేయాలి. ఆభరణాలని గంగా జలంతో శుద్ధి చేసి సమర్పించాలి. అమావాస్య నాడు పితృదేవుల పేరిట దీపం వేయాలి. ఇలా చేస్తే వారి ఆత్మకు శాంతి లభించి ఇంట్లో మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.